హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో స్టార్ రేటింగ్. ఈ వీక్లో ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ వాటి ఓటీటీ డీటెయిల్స్ అండ్ వాటి ఐఎండిబి రేటింగ్స్ అండ్ యాక్చువల్ రివ్యూస్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మన ఛానల్ని ఫాలో అయితే మీరు ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అండ్ దాని ఐఎండిబి రేటింగ్ ఎంత, అసలు మూవీ చూడాలా వద్దా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకటే ప్లేస్లో తెలుసుకోవచ్చు. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే అండ్ ఎప్పటికీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ ఇట్ నౌ అండ్ లెట్స్ గో టు వీడియో నౌ. ఈ వీక్ రిలీజ్ అయిన వాటిలో ఫస్ట్ సుందరకాండ మూవీ గురించి చూద్దాం. నారా రోహిత్ అండ్ శ్రీదేవి యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్కల్ రిలీజ్ అయితే అయింది అండ్ పాజిటివ్ రెస్పాన్స్ కూడా తెచ్చుకుంది. ప్రెజెంట్ ఇది జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ ఐఎండిబి రేటింగ్ వచ్చి అవుట్ ఆఫ్ 10 7.9 అయితే ఇచ్చారు 1.1K యూజర్స్. సో యాక్చువల్ రివ్యూకి వస్తే ఈ మూవీ ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది అండ్ కామెడీ కూడా బాగుంది. బట్ సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్తో మూవీని ఇంకొక యాంగిల్లోకి తీసుకుని వెళ్ళిపోయారు అండ్ క్లైమాక్స్ వరకు అదే పాయింట్ చుట్టూరు తిరుగుతూ ఉంది. యాక్చువల్గా నేను ఆ పాయింట్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఆ పాయింట్ని రియల్ లైఫ్లో ఊహించుకొని చూస్తే అస్సలు దానిని ఫేస్ చేయటం ఎవరి వల్ల కాదు అండ్ వరస్ట్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో అలాంటి కాన్ఫ్లిక్ట్ ఉన్న పాయింట్ అనేది తీసుకొని మూవీ అయితే తీశారు. సో ఓవరాల్గా చూస్తే ఫస్ట్ హాఫ్ గుడ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ అయితే నచ్చలేదు. సో ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే అవకాశం ఉంది, మిగతా కేటగిరీ ఆడియన్స్కి అంతగా నచ్చకపోవచ్చు. అండ్ సెకండ్ వన్ ఘాటి. అనుష్క అండ్ విక్రమ్ ప్రభు, అదే మన ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు, వీళ్ళిద్దరూ యాక్ట్ చేసిన మూవీ ఘాటి. సో క్రిష్ అయితే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇది ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. దీని ఐఎండిబి రేటింగ్ వచ్చేటప్పటికి 4.7 అవుట్ ఆఫ్ 10. 243 మెంబర్స్ అయితే దీనికి రేటింగ్ ఇచ్చారు. సో ఇప్పటికే ఈ మూవీ ఎలా ఉంటుందో మనకు అర్థమైపోయి ఉంటుంది. మూవీ చాలా స్లోగా ఉంటుంది, ఎలాంటి ఎలివేషన్స్, ఎలాంటి హై ఇచ్చే సీన్స్ కానివ్వండి అలాంటి ఏమీ ఉండవు. సో తీసుకున్న పాయింట్ మంచిదే, ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పాలి, బట్ ఎగ్జిక్యూషన్లోనే ఫెయిల్ అయ్యారు. అనుష్క చాలా రోజుల తర్వాత యాక్ట్ చేసిన మూవీ అండ్ ఓన్లీ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటి అంటే అనుష్క ఇమేజ్ అండ్ అనుష్క పర్ఫార్మెన్స్ మాత్రమే. ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఓవరాల్గా చూస్తే ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్, అది కూడా కొంతమంది ఉంటారు మూవీ ఎలా ఉన్నా అనుష్క ఉంది ఫ్రీగానే కదా చూసేది అండ్ ఇంట్లో టైంపాస్కి చూడొచ్చు అనుకునే వాళ్ళు ఈ మూవీని ఒకసారి అయితే చూడాలి అనుకుంటారు. సో ఆ కేటగిరీకి తప్ప మిగతా కేటగిరీ ఆడియన్స్ని ఎవరిని కూడా ఈ మూవీ అయితే ఇంప్రెస్ చేయలేదు. సో బెటర్ టు అవాయిడ్. సో థర్డ్ వచ్చేసి మోహన్ లాల్ అండ్ మాలవిక మోహన్ యాక్ట్ చేసిన హృదయపూర్వం. ఇది మలయాళం మూవీ, ప్రజెంట్ హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ దీని ఐఎండిబి రేటింగ్ వచ్చేటప్పటికి 7 అవుట్ ఆఫ్ 10 అండ్ 1.1K యూజర్స్ అయితే దీనికి రేటింగ్ ఇచ్చారు. మలయాళం మూవీస్ అంటేనే మోస్ట్లీ మూవీ మొత్తం స్లోగా ఉంటుంది, లాస్ట్లో ఒక 15 మినిట్స్ ఒక ట్విస్ట్ ఉంటుంది. సో దానికోసమే మనం ఓపిక్గా 2.5 అవర్స్ని మూవీ మొత్తం చూడాలి అన్నట్లు ఉంటాయి. సో ఇది కూడా అలాంటి మూవీనే. మూవీ స్టార్టింగ్ బాగానే ఉంటుంది, ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది, బట్ వెళ్ళే కొద్ది బాగా స్లోగా అండ్ బోరింగ్ అయితే అవుతుంది. మధ్యలో ఒక భయంకరమైన పాయింట్ని తీసుకొని వచ్చారు. సేమ్ ఇందాక మెన్షన్ చేసినట్లు సుందరకాండ మూవీలో ఏ కాన్ఫ్లిక్ట్లో అయితే తీసుకొని వచ్చారో అదే కాన్ఫ్లిక్ట్ ఉన్న పాయింట్ని ఈ మూవీలో కూడా తెచ్చారు. దానిని డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం, అసలు ఊహించడానికే చీచీ అనిపిస్తుంది. ఏంటో ఇంకా వేరే ఏ స్టోరీలు లేనట్టు ఈ చండాలమైన పాయింట్ని తీసుకొని ఒకే టైంలో 2 మూవీస్ అయితే రిలీజ్ చేశారు అండ్ లాస్ట్లో ఏదో ఎమోషనల్ టచ్ ఇస్తాను అన్నట్లు చెప్పారు, కానీ అప్పటికే మూవీతో ఫెడప్ అయిపోయిన నాకు ఆ ఎమోషనల్ టచ్ కూడా కనెక్ట్ అవ్వలేదు. సో ఇందాక చెప్పినట్లు ఏదో తెలుగులో మూవీ ఉంది అండ్ న్యూ మూవీ ఫ్రీగానే ఉన్నాం చూస్తే ఏముందిలే అనుకునే ఫ్యామిలీ ఆడియన్స్కి తప్ప మిగతా ఎవరు కూడా ఈ మూవీ అయితే చూడలేరు అండ్ ఎవరికి నచ్చదు. అండ్ ఫోర్త్ వన్ ఫాజిల్ అండ్ కళ్యాణి ప్రియదర్శన్ యాక్ట్ చేసిన మూవీ ఒడుమ్ కుతిరా చాడుమ్ కుతిరా. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ ఓన్లీ మలయాళంలోనే ఉంది. ఐఎండిబి రేటింగ్ అయితే 2.4K యూజర్స్, 5.7 రేటింగ్ అయితే ఇచ్చారు దీనికి. ఈ మూవీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అండ్ దీని గురించి డీటెయిల్ రివ్యూ కూడా ఇవ్వాలని అనుకోవట్లేదు, వరస్ట్ అండ్ బోరింగ్గా అనిపించింది. అసలు ఈ మూవీ జోలికి వెళ్ళొద్దు, నువ్వేంటి మాకు చెప్పేది, మా దగ్గర చాలా టైం ఉంది మేము చూస్తాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. బట్ మిగతా ఎవరు కూడా అటువైపు కానీ ఆ మూవీ చూసే ధైర్యం కానీ దయచేసి చేయొద్దు. అండ్ ఫైనల్ వన్ సన్ ఆఫ్ సర్దార్ 2. సో సన్ ఆఫ్ సర్దార్ అజయ్ దేవగన్ యాక్ట్ చేసిన మూవీ పార్ట్ 2 ఈ మూవీ సన్ ఆఫ్ సర్దార్ 2. సో అజయ్ దేవగన్ అండ్ మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేసిన ఈ మూవీ ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ 4.8 రేటింగ్ ఇచ్చారు అవుట్ ఆఫ్ 10కి. 36K యూజర్స్ అయితే దీనికి రేటింగ్ ఇచ్చారు. సో ఇప్పటికే మనకు అర్థమైపోయి ఉంటుంది ఈ మూవీ ఎంత గొప్ప కళాఖండం అని చెప్పి. దీన్ని చూసే ధైర్యం అయితే నేను చేయలేదు. మీలో కనుక ఎవరైనా చూస్తే ప్లీజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఓవరాల్గా అయితే ఈ వీక్లో రిలీజ్ అయిన ఓటీటీ కంటెంట్ గురించి అయితే డీటెయిల్స్ అయితే ఇవి. సో వాటి ఓటీటీ డీటెయిల్స్ అండ్ వాటి రివ్యూస్. సో స్టార్స్ లేని మన రివ్యూ సిస్టమ్ నో స్టార్ రేటింగ్ కనుక మీకు నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్,
comment and share this video. Thanks for watching.